చిరంజీవులు అంటే మరణం లేని వారని అర్థం. పురాణాల ప్రకారం ఇలాంటి వాళ్ళు ఏడుగురున్నారు. వాళ్ళెవరు? ఈ ఏడుగురే ఎందుకు చిరంజీవులయ్యారో తెలుసుకుందాం. అశ్వత్థాముడు, బలిచక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వ్యాసుడు. ఈ ఏడుగురు సప్త చిరంజీవులుగా పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ శాపం వల్ల అశ్వత్థాముడు, వామనుని అనుగ్రహం వల్ల బలిచక్రవర్తి, లోకహితం కోసం వ్యాసుడు, శ్రీరాముని భక్తితో హనుమంతుడు, రాముడి అనుగ్రహం వల్ల విభీషణుడు, విచిత్రమైన జన్మ వల్ల కృపుడు, ఉత్కృష్టమైన తపోశక్తి కలగడం చేత పరశురాముడు సప్త చిరంజీవులయ్యారు. ఇందులో ముందుగా విభీషణుడు గురించి మాట్లాడుకుంటే రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణాసురుడు తర్వాత అంతే స్థాయిలో చెప్పుకోదగ్గవాడు విభీషణుడు. రాక్షస వంశంలో పుట్టిన ఆయన సర్వజ్ఞుడు. విశ్రవసువు, కైకశలకు జన్మించిన విభీషణుడు గొప్ప జ్ఞాని. రావణునికి తమ్మునిగానే కాకుండా సలహాదారునిగాను తన తెలివితేటలు ప్రదర్శించాడు. సొంత అన్నైన రావణుడు ధర్మం తప్పడంతో అతడిని వదిలిపెట్టి రాముడి వైపు నిలబడ్డాడు విభీషణుడు. ధర్మం కోసం చివరి వరకు పోరాడాడు. రావణాసురుడి మరణ రహస్యాన్ని రాముడికి చెప్పి రావణుడి అంతానికి కారణమై ధర్మాన్ని కాపాడాడు. శత్రువు తరపు వాడైన ధర్మం కోసం పోరాడాడు కాబట్టి రాముడు అభయం ఇచ్చి విభీషణుడిని చిరంజీవిని చేశాడు. ఆ తర్వాత బలిచక్రవర్తి గురించి మాట్లాడుకుంటే హిరణ్యకశపుడి కొడుకైన ప్రహ్లాదుడి మనవడు, విరోచనుడి కొడుకు బలిచక్రవర్తి. రాక్షసుడైన బలిచక్రవర్తిలో తాత ప్రహ్లాదుడిలో ఉన్నన్ని గొప్ప గుణాలున్నాయి. స్వర్గం మీద దండెత్తి ఇంద్రుని ఓడించి స్వర్గాధిపత్యం సంపాదించాడు. ఒకసారి విష్ణుమూర్తిని తోలనాడిన బలిచక్రవర్తిపై ప్రహ్లాదుడు కోపంతో ఆ శ్రీహరి వల్లే నీ పదవి పోతుందని శపించాడు. చివరకు బలిచక్రవర్తి 3 లోకాలను ఆక్రమించుకున్నాడు. కానీ ఎప్పుడు ఎలాంటి తప్పు చేయని బలిచక్రవర్తిని యుద్ధంలో ఓడించడం అసాధ్యమని విష్ణుమూర్తికి అర్థమై బ్రాహ్మణుడైన వామనుడి రూపం ఎత్తి బలిచక్రవర్తి దగ్గరకు వచ్చాడు. యజ్ఞం చేస్తున్న బలిని 3 అడుగుల నేలను దానం ఇవ్వమని కోరాడు. బలి సరేనన్నాడు. అప్పుడు వామనుడు తన శరీరాన్ని అంతకంతకు పెంచి 1 అడుగుతో భూమిని, మరొక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి 3వ అడుగు కోసం చోటు చూపమని అడగడంతో 3వ అడుగు తలపై పెట్టమని బలిచక్రవర్తి అన్నాడు. అప్పుడు వామనుడు తన 3వ అడుగుని బలి తలపై పెట్టి పాతాళానికి పంపాడు. అయితే బలి ధర్మాత్ముడు కావడంతో విష్ణువు స్వయంగా అతడికి చావు లేకుండా వరం ఇచ్చాడు. ఆ తర్వాత పరశురాముడి గురించి మాట్లాడుకుంటే విష్ణుమూర్తి దశావతారాలలో 6వ అవతారం పరశురాముడి అవతారం. రేణుక, జమదగ్ని మహర్షి సంతానమైన పరశురాముడి అసలు పేరు రాముడు. తాత భృగు మహర్షి ఉపదేశంతో హిమాలయాలకు వెళ్ళి శివుడి కోసం తపస్సు చేశాడు. ఈశ్వరుడు వేటగాడి వేషంలో వచ్చి పరశురాముడిని పరీక్షించి ఆ తర్వాత ఎన్నో శక్తివంతమైన ఆయుధాలని వరంగా ఇచ్చాడు. ఇందులో ఒకటే విద్యుదాభి అనే గొడ్డలి కూడా. అప్పటి నుంచి పరశురాముడిగా పేరు పొందాడు. ఆ తర్వాత శివుడి ఆజ్ఞతోని తీర్థయాత్రలు చేసిన పరశురాముడు భార్గవాస్త్రాన్ని కూడా పొందాడు. అలా భార్గవ రాముడయ్యాడు. ఇక తన తండ్రి జమదగ్నిని క్షత్రియుడు చంపారనే కోపంతో ముల్లోకాలోని క్షత్రియ రాజులందరినీ 3 సార్లు సమూలంగా నాశనం చేశాడు పరశురాముడు. పరశురాముడు కూడా కాలాలకు అతీతంగా జీవించాడు. ఇప్పటికీ జీవించే ఉన్నాడని, చిరంజీవిగా ఎక్కడో సంచరిస్తున్నాడని చెబుతారు. ఇక ఇప్పుడు హనుమంతుడి గురించి మాట్లాడుకుంటే శివుడి తేజస్సుతోనూ వాయుదేవుడి అంశతోనూ జన్మించిన హనుమంతుడిని కూడా చిరంజీవిగా చెప్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడికి నమ్మిన బంటుగా ప్రథమ భక్తుడిగా ఉండి సీతారాములని కలపడానికి ప్రాణాలనే పణంగా పెట్టాడు. శ్రీరాముడికి తప్ప తన మనసులో ఎవరికి చోటివ్వని మహాభక్తుడు హనుమంతుడు. ఆ భక్తి వల్లే హనుమంతుడికి చిరంజీవిగా వరమిచ్చాడు శ్రీరాముడు. కానీ స్వర్గానికి వెళ్ళమని చెప్పినా తాను భూమిపైనే రాముడి భక్తుడిగా ఉండిపోతానని అన్నాడు. అలా భూమిపైనే చిరంజీవిగా ఎక్కడో జీవిస్తూ శ్రీరాముడిని సేవిస్తూ రహస్యంగా జీవిస్తుంటాడంటారు. మహాభారత యుద్ధంలో అర్జునుడి ధ్వజంపై ఉండి పాండవుల విజయంలో పాలు పంచుకున్నాడు. అయితే శ్రీరామ భజనలు, కీర్తనలు ఎక్కడ వినిపించినా అక్కడ వానర రూపంలో వాలిపోతుంటాడని కూడా చెబుతుంటారు. ఇక ఈ మహాయుగానంతరం నవమ బ్రహ్మగా సృష్టి చేయబోతున్నాడని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఇక మరొక చిరంజీవి వ్యాస మహర్షి. సప్త చిరంజీవుల్లో ఒకడైన వేద వ్యాసుడు అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. వేదాలను 4 భాగాలుగా విభజించడం వల్ల ఆయనకి వేద వ్యాసుడు అనే పేరు వచ్చింది. వ్యాసుడు లేనిదే మహాభారతమే లేదు. ఎందుకంటే ఆయన అంశతోనే కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు, పాండవుల తండ్రి అయిన పాండురాజు జన్మించారు. భారతంలో అడుగడుగునా వ్యాసుని ప్రస్తావన ఎలాగూ ఉంటుంది. దానికి తోడు ఆ భారతాన్ని అక్షరబద్ధం చేసిన వ్యక్తి కూడా ఆయనే. కేవలం మహాభారతం మాత్రమే కాదు, అష్టాదశ పురాణాలని కూడా రాశాడు. అంటే 4 వేదాలతో పాటు పంచమ వేదమైన మహాభారతం, భాగవతం, అష్టాదశ పురాణాలను రాసింది వ్యాసుడే అన్నమాట.
ప్రపంచానికి అంతులేని వేద జ్ఞానాన్ని అందించిన ఆది గురువు కాబట్టి ఆయనని చిరంజీవిగా చెప్పుకుంటారు. అంతేకాకుండా ఆయన అందించిన ఆధ్యాత్మిక వారసత్వం కారణంగానే వ్యాసుడిని ఆది గురువుగా కొలుస్తారు. ఆయన పుట్టినరోజైన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు విద్యార్థులు. గురువులను పూజించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. వీళ్ళలో మరొక చిరంజీవి కృపాచార్యుడు. సప్త చిరంజీవులలో 6వ వాడు కృపుడు. శరద్వంతుడు అనే ముని అంశతో పుట్టాడు కృపాచార్యుడు. శరద్వంతుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆ తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుడు ఒక అప్సరసను పంపుతాడు. శరద్వంతుడు ఆ అప్సరసని మోహించి ఆమెతో సంభోగించడానికి ప్రయత్నిస్తాడు. కానీ చివరి క్షణంలో నిగ్రహించుకుంటాడు. కానీ అప్పటికైనా రేతస్సు బయటకు రావడంతో అది రెల్లుగడ్డిపై పడి 2 శిశువులుగా జన్మిస్తారు. వాళ్లలో మగ శిశువే కృపుడు, ఆడ శిశువు కృపి. కృపుడు శరద్వంతుడి దగ్గర ధనుర్విద్య నేర్చుకున్నాడు. ఆ తర్వాత శంతన మహారాజు కృపిని దత్తత తీసుకుని పెంచాడు. అలా కౌరవ సామ్రాజ్యానికి దగ్గరైన కృపుడు భీష్ముడి కోరిక మేరకు పాండవులు కౌరవులకి ధనుర్విద్య నేర్పించాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున పోరాడాడు. ఆ యుద్ధంలో కౌరవ సైన్యంలో బతికిన 3వ వ్యక్తి కృపుడే. అయితే మానవ గర్భం నుంచి జన్మించకపోవడం వల్ల ఆయనకు మానవులకు ఉండే చావు కూడా ఉండదని పురాణాల్లో ఉంది. ఇక ఇందులో ఆఖరి చిరంజీవి అశ్వత్థాముడు. ఇప్పటి వరకు చెప్పుకున్న చిరంజీవులందరూ వాళ్ళ ప్రతిభతోనూ జన్మ కారణంగానో చిరంజీవులు అయ్యారు. కానీ అశ్వత్థామ మాత్రం శాపం వల్ల చిరంజీవి అయ్యాడు. కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఇరువైపులా ఉన్న వీరులందరూ దాదాపుగా మరణించారు. కౌరవుల పక్షాన దుర్యోధనుడు ఒక్కడే మిగిలాడు. భీముడికి దుర్యోధనుడికి మధ్య భీకరమైన గదాయుద్ధం జరిగింది. దుర్యోధనుడి పతన వార్తను విన్న అశ్వత్థామ పరుగున యుద్ధభూమికి చేరుకున్నాడు. ఎలాగైనా ప్రభువు రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో పాండవ శిబిరంలో అర్ధరాత్రి ఆదమరిచి నిద్రపోతున్న ఉప పాండవులు, దృష్టద్యుమ్నుడు, శిఖండి లాంటి వీరుల తలలు నరికి పారిపోయాడు. ఆ తర్వాత పాండవులు తనని చంపడానికి వస్తున్నారని తెలిసి పాండవ నాశనం కోరి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్ర ప్రభావం వల్ల పాండవ వంశం నాశనమైంది. అప్పుడు అశ్వత్థామ నుదుటిపై ఉండే మణిని పెకిలించిన శ్రీకృష్ణుడు గాయాలతో ఒళ్ళంతా కుళ్ళిపోయి రక్త మాంసాలతో కంపు కొడుతూ చావు కోసం ఎదురు చూస్తూ నరక యాతన అనుభవిస్తూ కలియుగాంతం వరకు చిరంజీవిగా బతకమని శపించాడు. అలా అశ్వత్థామ చిరంజీవి అయ్యాడు. అయితే నిజానికి ఈ ప్రకృతిలో ఏ ఒక్కరికి మృత్యువు లేకపోవడం అంటూ ఉండదు. ఆఖరికి బ్రహ్మదేవుడి స్థానంలోకి కూడా మరొకరు చేరవలసిందే. కానీ యుగాల వరకు లేదంటే కొన్ని లక్షల సంవత్సరాల వరకు ఆయుష్మంతులుగా ఉండే అదృష్టం కొందరికి కలుగుతుంది. వాళ్ళనే మనం చిరంజీవులు అంటాం. అలాంటి వాళ్ళే ఈ 7గురు కూడా. ఈ 7గురు చిరంజీవులు కలియుగాంతంలో శ్రీ మహావిష్ణువు దశావతారమైన కలికి అవతారంలో వచ్చి ఈ లోకంలోని చెడుని నాశనం చేసే సమయంలో ఆయనకి సహాయం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి.